ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అనుకూలత దయచేసి మీ పిల్లలను తండ్రి ఈ విధముగా తండ్రి మీరు కూర్చోబెట్టినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. వచ్చిన ఈ సమయము, ఇవ్వబడిన ఈ సమయము తండ్రి ఎవరు వ్యర్థముగా ఉపయోగించక తండ్రి మా జీవితాలకి అవసరమైన రీతిలో తండ్రి ఈ మాటలు నేర్చుకోవడానికి, ఈ వాక్యమును బట్టి తండ్రి మరింత మీకు దగ్గర అవడానికి సహాయమును కృపను మాకు అనుగ్రహించండి. మీ తోడు మాకు అవసరం, మీ కృప మాకు అవసరం తండ్రి. ఎవరైనా తండ్రి కొత్తగా వచ్చిన వారు ఉంటే తండ్రి వారితో ముఖ్యంగా మాట్లాడండి. సంఘంలోనికి వారిని చేర్చండి తండ్రి. ఇప్పటికే రక్షణ అనుభవం పొందిన వారు ఎవరైనా ఉంటే మరింత వారిని బలపరచండి. ఈ రక్షణ ఉజ్జీవ సభలలో తండ్రి కేవలం వాక్యమును బట్టే తండ్రి వారిలో జీవాన్ని నింపుతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫ్యాన్ ఆఫ్ చేస్తారు ఒకసారి. ఫ్యాన్ ఆపుతారు. అది ఇక ఆలస్యం చేయకుండా కొన్ని విలువైన సంగతులు విందాం. గతించిన రాత్రి దైవజనులు మరి ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ ఆ దేవుడు వారిని వాడుకున్న దేవుడు ఈరోజు మనల్ని కూడా వాడుకొని మీకు అవసరమైన సంగతులు చెప్పాలని దేవుణ్ణి మీ మనస్సులతో మీ యొక్క వాక్యాలతో ఏకీభవించండి. ఇక అవసరమైన సంగతులకి మనం బయలుదేరి వెళదాం. ఇవి ప్రతి ప్రాంతానికి, ప్రతి పల్లెకి తెలియాల్సిన ముఖ్యమైన సంగతులు. చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. ఇశ్రాయేలుకి రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిము మన్యపు ఉత్తర భాగమున పరదేశుగా నివసించుచుండెను. అతడు యోదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. ఈరోజు సమాజం ఎలా ఉందంటే ఎవరికి నచ్చినట్టు అలా బతుకుతుంది. ఎవరి తీరుతెన్నులు వేరు, ఎవరి వ్యవహారాలు వేరు, ఎవరి కాపురాలు వేరు. ఇక ఒకటికి రెండు కాదు, 3 కాదు, చెప్పుకోవడానికి సిగ్గుపడేంత సిగ్గుమాలిన విషయాలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అలాంటి దిగజారి గొడ్డుబారిపోయిన ఈ సమాజం ఈరోజు ఎలా ఉందో సరిగ్గా 3000 సంవత్సరాల క్రితం ఇంతకు మించిపోయి ఉందంట. ఈరోజు సంగతులు చూస్తున్నప్పుడు ఆ రోజు పరిస్థితులు గుర్తొస్తాయి. ఆ రోజు పరిస్థితులు చూస్తున్నప్పుడు ఈరోజు అలాగే ఉందని మనకు అర్థం అవుతుంది. ఏం చెబుతున్నాడు ఈ సంగతులు అంటే, ఇశ్రాయేలుకి రాజు లేడు. రాజు లేడంటే నాయకుడు లేడు. నాయకుడు లేకపోతే లా లేదు. లా లేకపోతే జనాలకి భయం లేదు. భయం లేకపోతే ఎవడ ఫిలాసఫీ వాడికి ఏడుస్తుంది. ఈ తరుణంలో ఏం చేస్తారు మనుషులు? నచ్చినట్టు బతుకుతారు. అలా బతుకుతూ ఏం చేస్తున్నారో ఒకసారి చివరి అధ్యాయంకి రండి. న్యాయాధిపతులు చివరి అధ్యాయం 25వ వచనం చూడండి. ఆ దినములలో ఇశ్రాయేలుకి రాజు లేడు. ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. ఎవరు లేరట? ఇశ్రాయేలుకి రాజు లేడు. రాజు అంటే నాయకుడు లేడు. నాయకుడు లేనప్పుడు ధర్మశాస్త్రంలో ఇది మంచిరా, ఇది చెడురా, ఇలా ఉండకూడదురా అని చెప్పేవాడు లేడు. నాయకుడు లేనప్పుడు ఎలా ఉన్నారో చెప్తున్నాడు చూడండి. ప్రతి వాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చు. ఇష్టం అంటున్నారట ఎవడికి వాడే. ఎవడికి చెప్పడానికి ఎవడైనా చెబితే నీకెందుకురా అని అడుగుతారు. ఈరోజు కూడా అంతే కదండి. అరే ఇలా ఉండకూడదురా అని చెబితే నీకెందుకురా అని అడుగుతున్నారు. ఆ రోజు కూడా ఈడికి చెప్పడానికి ఆడి సరిపోరు, ఆడికి చెప్పడానికి ఈడి సరిపోరు. ఎందుకంటే దొందే. తెలుగులో సామెతుంది, ఆడో జోగి ఈడో జోగి, 2 బూడిద బ్యాచే.
ఎవరికి చెప్తారు? చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. చిన్నోళ్ళు లేడు, పెద్దోళ్ళు లేడు, వృద్ధుడని లేదు. ప్రతి ఒక్కడు చెడిపోయి తమ తమ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు. ఎంత ఇష్టానుసారం అంటే ఆ 19 అధ్యాయం ఇప్పుడు నోట్ చేయండి. కుటుంబాలు కూడా విచ్చలవిడైపోయాయి. ఎలా విచ్చలవిడైపోయాయి చెబుతున్నాడు. యోధా బెత్లెహేము దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆ పై వచనంలో చెప్తున్నాడు చూడండి. లేవీయుడు అనే ఒక ఆయన ఉన్నాడట. అతడు ఎఫ్రాయిము మన్యమని ఉన్నాడట. ఉత్తర భూభాగంలో ఉండేవాడట. అతనికి కుటుంబం ఉందంట, లేవి గోత్రం ఉందంట, అన్నీ బాగున్నాయి. రెండో విషయం బాగలేదు. అతడు బెత్లెహేములో ఉండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఉపపత్ని అంటే గ్రాంధికులో క్లాసుగా ఉంది. మాసుగా చెప్పిన చెన్నిల్లు అంటే కాపురం ఒక ఆవిడతో ఇల్లీగల్ అంటారు దాన్ని. లీగలిటీ వేరు, ఇల్లీగల్ అఫైర్ అంటారు. అంటే లీగల్గా సంసారం ఉంది, ఇల్లీగల్గా అడ్డగోలు వ్యాపారం ఉంది. ఏం చేస్తున్నాడు? పైగా సిగ్గుమాల విషయం అనాలో ఏమనాలో తెలియదు కానీ మేడం గారు ఊరు బెత్లెహేములో ఎవరు పుట్టారండి? యేసు ప్రభు. అలాంటి ఊర్లో ఎలాంటి పుట్టిన చీడపురుగులు పుట్టాయి. ఆ చీడపురుగు పుట్టి ఇదిగో చూడండి, ఈవిడికైనా ఉండాలి కదండి. అరే ఆయనకి పెళ్ళయింది, ఆయన పెళ్ళైన జీవితంలోకి మనం చొరబడకూడదు, ఈయనకైనా ఉండాలి కదండి. నాకు పెళ్ళయింది, నన్ను నమ్ముకుని జీవితం ఉంది, మరొక ఆవిడని తీసుకురావడం సబబు కదా ఉండాలి కదండి. లేదు. ఎందుకు చెప్పిన ప్రతి వారు తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వస్తున్నారు. కానీ మర్చిపోయిన పాయింట్ ఏంటంటే ఆ పెద్ద ఆయన గుర్తులేనిది భార్య ఉండగా ఈవిని తీసుకొచ్చాడంటే ఈవిడ తినంగా ఉంటుందా? ఒకవేళ ఎవరైనా దొంగ ముసుగులు ఉంటే జాగ్రత్తగా వినండి. మగోళ్ళకి మీకు చెప్తున్నాను నేను. భార్య ఉండగా ఈవిడ అంగీకరించి వచ్చిందంటే ఎంత తేడా అయితే వస్తుందండి. ఎంత నైతికత లేకపోతే ఇలాంటి చట్టాపట్టాలు వేస్తారండి. అరే ఆయనకు ఒక భార్య ఉంది, ఆయనకు ఒక కుటుంబం ఉంది, నేను చొరబడడం మంచిది కదని ఇంకిత జ్ఞానం లేదు, ఈయనకి ఇంకిత జ్ఞానం లేదు. ఇప్పుడు మధ్యలో వచ్చింది ఏం చేస్తారు? మతి లేని పనులు చేస్తారు. ఏం చేసింది? రెండో వచనం చెప్తున్నాడు చూడండి. అతను ఉపపత్ని అతన్ని విడిచి మరొకడితో సంబంధం పెట్టు. ఏంటి ఇప్పుడు చదువుతుంటే ఈ 3000 సంవత్సరాల క్రితం విషయాలు చదువుతుంటే ఇప్పుడు అలాగే ఉన్నాయో లేదా చెప్పండి. ఇప్పుడు ఎలా ఉన్నాయో పరిస్థితులు చెప్పండి. ఆ రోజు అలాగే ఉన్నాయి, ఆ రోజు ఎలా ఉన్నాయో ఈ రోజు అలాగున్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం చేస్తుంది? ఈవిడేమో ఈయన తీసుకొచ్చాడు, ఈవిడేమో ఇంకొక ఆయనతో వెళ్ళిపోయింది. పోయింది, అక్కడితో వదిలేస్తే బాగుండండి. ఏం చేశాడు చెప్పనా? బతిమాలడానికి వెళ్ళాడు. బెత్లెహేముకి వెళ్ళాడు, బతిమలాడాడు, తీసుకొచ్చాడు. మరి ఏమి నచ్చ చెప్పాడో ఏంటో తీసుకుని వచ్చాడు. ఆ తీసుకుని వస్తున్నప్పుడు రాత్రి వేళ మార్గం మధ్యలో చీకటి అయిపోయి. ఈ రాత్రి వేళ మార్గం మధ్యలో చీకటి అయిపోతే ఇప్పుడులా కార్లు లేవు కదండి, బైక్స్ లేవు, ఆటోలు లేవు, బస్సులు లేవు, వాహనాలు లేవు. ఆ రోజు వాహనాలు ఏమన్నా ఉన్నాయంటే జంతువులు, గాడిదల మీద ప్రయాణించారు. ఇక్కడ ఎక్కడో ఎఫ్రాయిములో ఉంటారు వీళ్ళ సొంతూరు. ఇప్పుడు బెత్లెహేము ఎక్కడో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మెట్టలు ప్రాంతాలు దాటుకుంటూ చిన్న చిన్న ఊర్లు దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక ఊరు వచ్చే సమయానికి ఆ ఊర్లో చీకటి పడిపోయింది. ఎప్పుడైతే ఆ ఊర్లో చీకటి పడ్డదో ఆ చీకటి పడినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 20వ వచనంలో ఆ ముసలివాడు ఒక ముసలాయన ఉన్నాడట. ఆయన అంటున్నాడు, నీకు క్షేమం కలుగును గాక, నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచు. ఒక ముసలాయన వచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, ఇదిగో నీకేమన్నా భారం ఉంటే అతిథి సత్కారం చేయాలని ఎంతో కొంత పెద్దోళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కనుక ఇజ్రాయేల్ భూభాగంలో వాళ్ళకి అతిథి సత్కారం చేస్తున్నారు. ఇదిగో నీకేమన్నా అవసరమైతే, ఏదన్నా అవసరాలు అత్యవసరమైతే ఈ నైట్ టైం నన్నే అడుగు, రోడ్డు మీదకి రాక అన్నాడు.
రాత్రులు బయటకు రా, కిందకి అంటున్నాడు చూడండి. నీకేమైనా తక్కువని ఎలా వాటి భారం నా మీద ఉంచుము. మెట్టికి ఈదులో రాత్రి గడపకూడదని చెప్పి. ఏంటట? మెట్టికి వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి. నేను అడుగుతున్నాను, ఎందుకు రాత్రులు ఈదుల్లో గడపకూడదు? దయ్యాలు ఉంటాయనా? రాక్షసులు తిరుగుతాయనా? మృగాలు, ఎలుగుబంట్లు ఏం తిరుగుతాయని రాత్రులు తిరగొద్దు? మృగాలు తిరుగుతాయని కాదు, మృగాల కన్నా ప్రమాదకరమైన మూర్ఖులు మన ఈదుల్లో తిరుగుతున్నారు, తిరక్కండి దయచేసి మీరు కొత్తోళ్ళు అని చెప్పి. ఎవరు తిరుగుతున్నారట? మృగాల కన్నా భయంకరమైన మూర్ఖులు తిరుగుతున్నారు రాత్రుల్లో. ఆ మూర్ఖులు తిరిగి ఏం చేస్తారంటే 22వ వచనంలో, వారు సంతోషించి భోజనం చేసి సంతోషించుచుండగా ఆ ఊర్లో మూర్ఖులు పోకిరి. ఎందుకు తిరగకూడదట? ఈదుల్లో మూర్ఖులు, పోకిరీలు, దుర్మార్గులు తిరుగుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, ఈరోజు నైట్ టైం మన ఈదుల్లో ఎవరు తిరుగుతున్నారు చెప్పండి? గొరకవాళ్ళు కాదు, చెప్పండి. ఎవరు తిరుగుతున్నారు రాత్రులు? మన కుర్రోళ్ళే పోకిరీల్లా తిరుగుతున్నారు లేదు చెప్పండి. రాత్రులు ఆ ఫోన్లు పట్టుకుని తెగ తిరుగుతారు. అలాగేలాగా అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు, పెద్దల మాటినేవారు లేరు, భయం లేదు, భక్తి లేదు, ఒక సంఘము, సభ, సహవాసము, ప్రార్థన ఇవేమీ లేవు. మూర్ఖులు తిరిగినట్టు తిరుగుతారు. ఒకడు ఇలాగ అంటున్నాడు, గేమ్ ఆడుతున్నాడు అనమాట. గేమ్స్ ఆడతారని వీళ్ళు ఫోన్లో. అవతల ఒకడు ఉంటాడు గాలిోడు, ఈడో ఉంటాడు గాలిోడు. ఈడి ఫోన్లో ఆడుతుంటాడు. ఆడు అంటున్నాడు, కాల్చారండి అంటున్నాడు. ఎవరిని కాల్చేస్తావు? ఒకరోజు నైట్ రౌండ్స్ తిరుగుతుంటే మా సార్ కళ్ళల్లో పడ్డాడు ఒకడు. కాల్చే అన్నాడు. ఎవరిని కాల్చేస్తారని ఆగాడు. సార్ గేమ్ సార్ అంటే, ఇంకొకసారి రోడ్డు మీద గేములు ఆడుతూ కనబడ్డావంటే నీ ఫోన్ని నిన్ను డ్రైనేజీలు వేసేస్తానేమనుకున్నావు అన్నాడు. ఈరోజు మీరు చూడండి, ఆ ఫోన్లు పట్టుకుని అలా తిరుగుతారు. వీళ్ళకి సమాజంతో సంబంధం లేదు. ఈరోజు వీళ్ళు ఎంత పెట్టరేగారంటే, ఈ మొబైల్స్లో కాల్చడం అలవాటైన వీళ్ళకి రేపు పొద్దున్న మనిషిని కాల్చేరా, చేయరా చెప్పండి? చేసే పనులు ఉంటే అలాంటివి. పైగా కొంతమంది బ్యాచ్ చుట్టారు, నొక్కుంటూ తిరుగుతుంటారు. సాటింగ్లు, మెసేజ్లు, అలా తిరుగుతారు, ఇలా తిరుగుతారు. ఏం మెసేజ్లు పెడతారు? ఎవరో ఉంటారు, గాలి అయ్యప్పు. ఆ గాలి మెసేజ్ పెడుతూ ఏమని అడుగుతాడు? మీ కూర ఏంటి? మా కూర పప్పు అంటారు. మీ కూర ఏమంటారు? ఏం కూర వండుతారు? పెద్ద పుల్లుని అంటారు. ఇవే మాట్లాడుకుంటారు. ఏమంటారు? మాకు ఇది వండారు, మీకు అది వండారు. ఇది సోదంతా మాట్లాడతారు. అది తిరుగుతారు. ఇది ఆ చీకట్లోకి, ఆ పొదల్లోకి పోతే ఏమైనా కరిస్తే, అరే ఏంట్రా మూల తిరుగుతున్నావు, ఏదన్నా ఉంటుందంటే నా ఇష్టం, నా ఫోను, నా సాటింగ్ అంటాడు. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు, ఎవడికి నచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు. ఇదిగో ఫోన్లు పట్టుకుని తిరుగుతారు, మూర్ఖులుగా తిరుగుతారు, తాగు తిరుగుతున్నారు. పైగా వీళ్ళ పనికి మాలకి వీళ్ళకి చదువులు కానీ ఏమీ అబ్బలేదు. పెద్దోళ్ళు భయం లేదు, ఊరి పెద్దలు అడగరు. ఒకప్పుడు పెద్దోళ్ళు అడిగేవారు, ఈ పెద్దలు వెళ్ళి ఏర్రా పనేట్రా రాత్రులు అని అడిగితే పెద్దలకి భయపడరు. ఇప్పుడు ఎవడైనా పెద్ద గద్దిస్తే ఈ తల్లిదండ్రులు ఏమంటారు చెప్పినా, మా కొడుకు మా ఇష్టం నువ్వెవడో అడగడానికి అంటున్నారు. పెద్దోళ్ళ మాట ఏది? ఊరి పెద్దలు అడిగేవాళ్ళు. ఎందుకంటే పెద్దలే ఊగేస్తున్నారు రాత్రి అయితే. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ దిగుతారు లేని రాత్రి. వాళ్ళు ఊగేస్తారు, పెద్దలు తాగేస్తున్నారు, అడుగుతున్నారు. పెద్దోళ్ళు తాగుతున్నారు, చిన్నోళ్ళు తాగుతున్నారు, నడి వయసులో వాళ్ళు తాగుతున్నారు, సంసారులు తాగుతున్నారు. తాగితే ఏం పనులు చేస్తారు? పోకిరి పనులు చేస్తారు. అందుకే అక్కడ పదం వాడాడు చూడండి, పోకిరిలా ఇల్లు చుట్టుకుని నీ ఇంటికి వచ్చిన మనుషులు మేము ఎరిగినట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమాడైన ముసలవాణితో అనగా. ఏంటట? పోకిరీలు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇవే పెద్ద టైటిళ్ళు. ఇప్పుడు ఈ ట్రెండ్లో నడుస్తున్న ఈ చిత్రాలకి లేదా ఈ సినిమాలకి టైటిల్ ఏంటి చెప్పండి? దుర్మార్గులు, దేశముదురులు, మెంట్లోడు టైటిళ్ళు. చెప్పండి, ఇంకో 4-3 టైటిళ్ళు. చిన్నప్పుడు నేను చదువుకున్న టైంలో ఒక టైటిల్ వచ్చింది. అది ఇంగ్లీష్లో ఒకలా ఉంది, తెలుగులో ఏమంటే చెప్పండి? ఎదవా. ఇంగ్లీష్లో చెప్పండి? ఈడియట్. ఎదవా. సినిమా పేరు ఎదవా.
మెంట్లోడు, ఇంకా నయం నెలతో కూడా నెట్టలేదు. టైటిల్, ఇంకా టైటిల్ ఏంటి చెప్పినా, ఇదిగో గాలోడు, పోకిరిగాడు. అడుగుతున్నారు, ఇలాంటి టైటిల్ పెట్టుకుని మురిసిపోతున్నారు. ఇలా మురిసిపోతున్న వాళ్ళు ఏం చేస్తారు? పోకిరి పనులు చేస్తారు. ఈరోజు మీరు చూసారా, ఎంత సిగరెట్లు కాలితే అంత ఫ్యాషన్ ఇప్పుడు, ఎంత తాగితే అంత ఫ్యాషన్ ఇప్పుడు, ఎంత అల్లరి చేస్తే అంత ఫ్యాషన్ ఇప్పుడు. ఆ రోజు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారట. ప్రవర్తించి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళ ఇంటికి వచ్చి, నీ ఇంటికి వచ్చిన వాడిని మేము ఎరిగినట్లు బయటికి పంపండి. నాకు భయం వేస్తుందండి ఎప్పుడు ఈ అధ్యాయం చదివినా. ఈ 19 అధ్యాయం చదువుతుంటే ఏ అధ్యాయం గుర్తొస్తుంది చెప్పిన? ఆదికాండం 19 అధ్యాయం గుర్తొస్తుంది. ఆదికాండం 19 అధ్యాయంలో ఏముంది? సొదొమ గొమొర్రా ఉంది. ఆదికాండం 19 అధ్యాయం సొదొమ గొమొర్రాలో ఏముంది? నాగరికత మర్చిపోయిన, విలువలు లేని మనుషులు ఉన్నారు, పైగా ధర్మాలు విడిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆదికాండం 19 అధ్యాయంలో ఊహల కందని మాట ఏంటో తెలుసా? స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మానికి విరుద్ధముగా, పురుషులు సైతము స్వభావానికి విరుద్ధమైన కార్యాలు జరిగిస్తున్నారట. ఇక్కడ కూడా అదే జరుగుతుంది చూడండి. నీ ఇంటికి వచ్చిన ఆవిడ కాదు మాకు కావాల్సింది, మరి ఆయన అన్నారు. ఎవడు కావాలి? ఎదుగో మీ ఇంట్లోకి వచ్చాడే ఆ ఊరి అతిథి ఎవడైతున్నాడో ఆ మనిషి కావాలి. మొగోలికి మొగోడేటండి. అంటే సమాజం ఎంత గొడ్డుబారిపోయిందో చూడండి. మగవాడికి ఇదిగో ఆ మగాళ్ళు కావాలట. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు, సహోదరులారా అది కూడదు, ఆ మగవాడి పట్ల మీరు దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన గనక మీరు ఎర్రి పని చేయకండి. ఇది భయంకరమైన పని, పిచ్చోలు పని. ఇదిగో కన్యక అయిన నా కుమార్తె అయిన ఆ మనుష్యుడు ఉపపత్ని ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకుని వస్తాను, మీరు వారిని మీ ఇష్టానుసారముగా వారి ఎళ్ళ జరిగించవచ్చునని ఈ మనుషుడు వాడి ఎళ్ళ చెప్పినను. ఆ ఎర్రి పని చేయకూడదని వారితో చెప్పిన కానీ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయి. మీకు ఆ వచనాలు చదువుతుంటే ఏమర్థం అవుతుందండి? చివరికి ఈ మాట నేను అనకూడదు కానీ, పాపము పెట్టరేగిపోతే అది ఎక్స్ట్రీమ్ అయితే అది కొత్త పుంతలు తొక్కుతుందట. ఆ కొత్త పుంతలు ఎలా తొక్కుతుంది? ఇప్పుడు ఆ కొత్త పుంతలు ఎలా తొక్కు? ఇప్పుడు మగాళ్ళకి ఆడవారు కాదు, ఆడవారికి మగాళ్ళు కాదు, ఇప్పుడు మగోళ్ళకి మగోళ్ళు. ఎక్స్ట్రీమ్ అంటారు దీన్ని, పాపం అంటారు. ఈ మధ్య మీరు గమనిస్తున్నారు లేదో, ఒకప్పుడు ఈ యొక్క మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళైన వాళ్ళు ఎక్కడో కనబడేవారు తక్కువ సంఖ్యలో. ఇప్పుడు మీరు చూడండి ఎంత పెరిగిపోయారు, ఇప్పుడు ఎక్కువైపోయారు, ఎక్కడికక్కడే ఫ్యాషన్ అయిపోయింది. సిగ్గుమాల విషయం ఏంటి చెప్పిన? ఇంటర్వ్యూలు, వాళ్ళ కొరకు ఇంటర్వ్యూలు. అందులో ఒకటి ఇంటర్వ్యూ చేస్తున్నాడు మొన్న మధ్య సుమన్ టీవీలో. ఆడపిల్ల కన్నా ఎక్కువ సిగ్గుపడిపోతున్నాడు. ఎందుకు ఇలాగైపోయి అంటే, నాకు ఇష్టం, నాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఇలా కావాలి, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని అడుగుతున్నాను. ఏంటిది సమాజం అనాలి, ఏమనాలి చెప్పండి. ఒకప్పుడు భయపడేవారండి, ఒకప్పుడు చెప్పుకునేవారండి, ఒకప్పుడు వైద్యులు చూపించుకునేవారండి. ఇలాంటి ఫీలింగ్స్ మాకు వస్తున్నాయి, ఏం చేయాలని ఒక కౌన్సిలింగ్ తీసుకున్నారు. ఇప్పుడు మగాడు మగాడిని ప్రేమిస్తున్నాడట, ఆడవాడు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారట. మొన్న మధ్య క్రిస్టియన్ రాష్ట్రం అని చెప్పుకోవడానికి సిగ్గుసేటుకరమైన విషయం. మొన్న మధ్య ఏం జరిగిందో తెలుసా? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు కుర్రగాడు, ఈడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే ఆ ఎవరైతే ఉన్నారో ఆ క్యాథలిక్ మాంక్ దగ్గరుండి పెళ్లి చేశాడు. పాస్టర్ గారు పెళ్లి చేశారండి దగ్గరుండి. ఒక మాట చెప్పినా, ఈడు తాళి కడుతున్నాడంట ఆడికి, ఈడిగాడి తాళి కడుతుంటే ఆడు సిగ్గుపడిపోతున్నాడు. ఆ వీడియో చూసి చచ్చిపోవాలనిపించిందండి నాకు. ఆడికి మెట్లేటి, ఆడికి తాళేటి, ఆడికి పారాని పెట్టారు ఆడికి. ఏటిదంతా? పైగా ఈ క్రైస్తవ విలువలు ఎరిగాడనాలా ఎరగలేదనాలా, ఆ మాంకు దగ్గరుండి చేయడం ఏంటి? ఏమనాలి? ఇంకా సమాజం ఎలా ఉందంటే, ఇదిగో ఆది కాండంలో ఎలా ఉందో న్యాయాధిపతుల్లో అలా ఉంది, న్యాయాధిపతుల్లో ఎలా ఉందో చెప్పండి, ఇప్పుడు అలాగే ఉంది. ఎవడికి వాడే నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారట. చివరికి ఆ తల్లిని ఏం చేశారో తెలుసా? బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఆ కోపం నుంచి వెళ్ళిన ఆవిడ్ని చేర్చేశారు. మిస్టేక్ మీద మిస్టేక్ జరుగుతుంది చూడండి. తనకి భార్య ఉండగా ఈవిని తీసుకురావడం ఏం చేసిన మొదటి తప్పు. రెండవది,
ఈయనతో ఉండగా ఈవిడ ఇంకొకరితో వెళ్ళిపోవడం రెండో తప్పు. మూడవది, ఆ రాత్రులంతా క్రైసిస్ ఉన్నప్పుడు అక్కడ నివసించడం మూడో తప్పు. నాలుగవది, ఆ ఈదులో కాబట్టి తీసుకొచ్చి ఊరంతా పాడు చేయడం ఘోరమైన తప్పు. ఆ పాడు చేసిన తప్పు జరిగిన వెంటనే ఈ ఊరు పెద్ద మనిషి లేదా ఆ యొక్క ఉపపత్తుని దగ్గరకు వచ్చిన ఆయన చేసిన పని ఏంటి చెప్పిన, ఆవిడ్ని 12 ముక్కలు నరికాడట. ఎన్ని ముక్కలు? 12 ముక్కల. మనిషిని నరకడం ఏంటండి? ఈ మధ్య మీరు చూస్తున్నారా? ఏరా ఎందుకురా, నీ ఫ్రెండే కదరా, ఎందుకురా ఆడు గుండాల తీసి వాట్సాప్లో ఫోటో పెట్టామంటే ఈడేమన్నాడు తెలుసా? నా ప్రియురాలు ఆడు గుండె అడిగింది అన్నాడు. మనిషిని మొక్కలు కోసేస్తున్నారు ఇప్పుడు. మొన్న మధ్య మీరు చూసారు లేదో, భార్యని నరికి ముక్కల కింద కట్ చేసి బకెట్లో కూరేశాడు. బకెట్లో భర్తని ఖండాలుగా కోసేసి ఆ మనిషిని ఏం చేసింది చెప్పనా, వాళ్ళ భర్తని ఆవిడే రక్తం ఇల్లంతా కారుతుందేమని తీసుకెళ్ళి ఉడకబెట్టేసింది బకెట్లో పెట్టి. నేను అడుగుతున్నాను, మనిషిని ముక్కలు కోయడం ఏంటి? అంటే అక్రమ సంబంధాలు పడగిప్పితే ఎంతమందినైనా బలి తినేస్తాయి. పిల్లల్ని చంపట్లేదండి అడ్డొస్తున్నారని, భర్తను చంపట్లేదని అడ్డొస్తున్నారని, భార్యని చంపట్లేదని అడ్డొస్తున్నారని, అడ్డొచ్చి పెద్ద ఆయన మాట ఎదిరించి చెప్తున్నారని పెద్దోళ్ళని చంపేయట్లేదు. ఘోరమైపోయింది. 12 ముక్కలు నరికాడట. ఎలా నరుకుతావు? మనిషి అనుకోవాలి. మనిషిని నరకడం ఏంటండి? మనిషిని అవయవాలు చీల్చడం ఏంటి? చీల్చేశాడు. ఎందుకంటే ఎవడిష్టం వాడిష్టం అయిపోయిందండి. ఈడేమో నరికేస్తాడు, ఆవిడేమో ఇల్లు వెళ్ళిపోద్ది, వీళ్ళేమో ఇంటి మీద దాడి చేస్తాడు. ఎవడికి నచ్చినట్టు వాడు బతుకుతున్నారు. కుటుంబాలు ఎలా ఉన్నా తెలుసా? విచ్చలవిడిగా ఉన్నాయి. కుటుంబాలు బాగాలేదు చెప్పండి, సమాజము బాగాలేదు. నెక్స్ట్, కుటుంబం బాగోకపోయినా, సమాజం బాగోకపోయినా సంఘం బాగుండాలి. ఎందుకంటే ఈ సమాజానికి వేరుగా ఉండాల్సింది ఏంటి చెప్పండి? సంఘం. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, సంఘం కూడా అలాగే ఉంది. ఏమైందంటే ఈ అధ్యాయాలు కొనసాగింపే సమూయేలు గ్రంథం రాయబడింది. అక్కడ సంఘం ఎలా ఉందో ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, క్షమించండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలి కుమారులు యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి. ఇది ఎవరి కుటుంబం అండి? సేవకుని కుటుంబం. సేవకుని కుటుంబం ఎలా ఉందట? ఆయన కొడుకులు దుర్మార్గులాడు. కొడుకులు అంటే సేవకులు కొడుకులు దుర్మార్గులు ఉంటారంటే మీ సైడ్ ఎలా ఉన్నారు నాకు తెలియదు, కానీ కొన్ని ప్రాంతాలు నాకు తెలుసు. మీ కేసు కట్టిన విధానాలు మాకు తెలుసు. కొంతమంది సేవకులు కొడుకులే రౌడీ సీటర్లు అంటే నమ్మగలరా? కొంతమంది కొడుకులే కొన్ని ఇన్వాల్వ్ అవుతున్నారంటే నమ్మగలరా? ఇలాంటివి జరుగుతున్నాయి చూడండి. ఇంకా చెప్పాలంటే ఆమె సమాజాన్ని చూడలేకపోయింది, సంసారం బాగోలేదు. ఆమె సంసారంలో ఎన్ని గొడవలు ఉన్నాయో. మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. మొదటి అధ్యాయం, అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు రెండు పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకి సంతు లేకుండా చేసి ఉండెను. ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న ఏతోను బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. ఏం జరుగుతుందండి? ఈ ఇంట్లో సంసారం కూడా బాగాలేదట. మీరు ఆలోచిస్తున్నారు లేదో, న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో ఏమో ఒక ఆయనకి ఎదురున్నారు. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం అన్నగారి యొక్క భర్తకి ఎంతమంది ఉన్నారు? ఎదురున్నారంటే అన్నగారికి కూడా ఏ పూర ఉందో చెప్పండి? సవితిపూర ఉంది. ఈ సవితిపూర ఎంత పెట్టరేగిందంటే ఈమెకు బిడ్డలు పుట్టారు పెనిన్నాకి, అన్నాకి బిడ్డలు పుట్టలేదు. అన్నాకి ఎప్పుడైతే బిడ్డలు పుట్టలేదో పెనిన్న ఇలాగ అంటుందట. ఏమని చెప్పనా? నోర్మే నువ్వు గొడ్రాలివి అందంట.
నువ్వు గొడ్రాలు దానివి, నువ్వు నాకు చెప్తావేంటి? మనుషులు వెళ్ళటం చెప్పినా మనకి ఏదైతే లోపం ఉంటుందో, ఇబ్బంది ఉంటుందో, పని వచ్చినప్పుడు చెప్పండి ఆ లోపమే ఎత్తి మాట్లాడతారు. దేవుడు చేసిన మేలు, అరే మాకు చేశాడు వాడికి చేయలేదని వాళ్ళు దేవుని స్తుతించరు. దాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఎదుటి వారిని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు అంటుంది ఆ పెనిన్న మాట్లాడితే గొడవ ఆడుతుంది, నీకు పిల్లలు లేరే, నువ్వు గొడ్రాలు దానివి. అన్న ఎలాంటిదో చెప్పినా, బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా తనకి ఏ కన్నీరు వచ్చినా రోడ్డు ఎక్కువ గొడవలు ఆడదు. మనమైతే ఏం చేద్దాం చెప్పండి, సిగ్గులేకుండా రోడ్డు ఎక్కువ దిశకు ఫోన్ చేస్తాం. చేస్తారా చేయరా? నేను అడుగుతున్నాను. మొన్న మధ్య ఫోన్ చేసేసారు ఒకరు. దేనికోసం ఫోన్ చేశారంటే భార్య భర్త గొడవ పెట్టుకుని కోడుగు డుక్కురు కోసం గొడవ పెట్టుకుని 100కి ఫోన్ చేశారండి. కోడుగు డుక్కురు కోసం 100కి ఫోన్ చేశారంటే వీళ్ళని ఏమనాలి? కాపురం తెలుసు అంటారు వీళ్ళకి. ఈవిడ రోడ్డు ఎక్కొచ్చు, ఏమైనా ఎక్కొచ్చో చెప్పినా ఈవిడికి లీగాలిటీ ఉందో ఏమైనా ఎక్కొచ్చట్టు. ఇదిగో నేనుండగా ఆవిడని ఎందుకు చేసుకున్నా, ఆవిడ ఉండగా నన్ను ఎందుకు చేసుకున్నా, నా జీవితాన్ని ఈ రోజుకి ఎందుకు ఇలా చేసావు, ఈరోజు ఆవిడని నన్ను ఎంత గొడవలు పెట్టుకునేంత కారణాలు ఎందుకు తెచ్చావని ఎల్కానాతో గొడవ దిగిపోవచ్చు. దిగిందా? దిగదు. అన్న ఎలాంటిది చెప్పినా మంచి మనసు ఉన్నది. ఆమె ఎలాంటిది చెప్పినా ఏ పరిస్థితుల్లో జరిగిందో ఏం జరిగిందో జరిగిన రోత విషయాలు ఇంకెత్తట్లేదు. కానీ తనకి బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఎవరి దగ్గరకు వచ్చి ఏడుస్తుంది చెప్పండి? దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఆ దేవుడి దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. ఆమెను గొడవలు పెట్టుకోదు, ఆమె రోడ్డు ఎక్కదు, ఆమె ఎవరితో పడితే ఆవిడతో జగడాలు ఆడదు. మనమైతే ప్రార్థన అయిపోయి చూసుకుందాం అందంట. ప్రార్థన అయిపోతే ఏం చూద్దాం? చంపేద్దాం ఆవిడని. ఒక ఆవిడ అంటుంది, ఆగో టచ్ అయిపోయింది కాబట్టి బతికిపోయేది, నీ సంగతి చూద్దున్నాను. పాస్టర్ గారు ఉండిపోయారు కాబట్టి వదిలేస్తున్నాను లేకపోతేనా అందాను. ఎంత భక్తో! నేను చాలామందిని గమనిస్తానండి, గొప్ప ఆరాధన చేస్తారు, ఇంటికి వెళ్ళి అత్తగారికి అన్నం పెట్టరు. ఇంకెందుకు నీ బోర్డు ఆరాధన పోయి పెంటలు వేసుకోవడం తప్ప. చక్కటి పాటలు పాడతారు, తల్లిదండ్రులు చూడరు. అది ఇంకెందుకు ఆరాధన? ఈ పెనిన్న కూడా ఎలా ఉందో చెప్పిన, ప్రతి ఏడాది భర్తతో పాటు ఈవిడ కూడా వస్తుందట సన్నిధికి. కానీ ఆరాధనే గొడవలే. ఆరాధనే రోడ్డు ఎక్కే వ్యవహారాలు. అందుకే ఈ పెనిన్న రోడ్డు ఎక్కదు. ఎందుకంటే దేవుని కొరకు బతికేది కనుక. బాధ ఉన్నా కష్టమున్నా ఎవరికి చెప్పుకోదు, తనలో తాను బాధలన్నీ అణిచేసుకుంటుంది. తాను దేవునికి చెప్పుకుంటుంది, దేవా ఇలా జరుగుతుంది, నా ఇంట్లోనే పోరు తట్టుకోలేకపోతున్నాను. ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేస్తుందో చూడండి. 5వ వచనంలో అన్న పైకి వెళ్దాం ఒకసారి. 13వ వచనం నుంచి చూడండి. 13వ వచనం, ఆమె పెదవులు మాత్రం కదలుచుండి ఆమె స్వరం వినబడకుండా ఉండెను గనక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలివై ఉందువు, నీవు ద్రాక్షరసమైన నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా ఏమంటున్నాడండి? ఏంటి బాగా గమనించండి. న్యాయాధిపతులు, సమూయేలు గ్రంథం ఇవన్నీ ఒకే కాలానికి సంబంధించినవండి, పెద్ద దూరం ఏం కాదు, ఒకే కాలం సంబంధించినవి. న్యాయాధిపతులు మనం చదివాం, ఎవరు లేరట? రాజు లేడు. రాజు లేనప్పుడు ఏం బాలేదు? కుటుంబాలు బాలేదు. కుటుంబాలు బాగోకపోవడం కాదు, ఇంకెవరు బాలేదు? సమాజం బాలేదు. సమాజమే కాదు, ఇంకెవరు బాలేదు? సంఘంలో ఉన్న బిడ్డలు బాలేదు. సంఘాలే కాదు, ఇంకా ఎవరు చెప్పినా అర్థం చేసుకోవాల్సిన పాస్టర్ గారే చాలా పెద్ద మాట అన్నాడట. ఎవరిని అన్నానేమన్నా చెప్పినా, ఏమ్మా రాత్రి తాగింది దిగలేదా అన్నాడట. అండి ఇదే మాట పాస్టర్ గారు అంటే మీరేమంటారు చెప్పండి ఏమంటారు? పెద్దోడు అయిపోయాడు, బతికిపోయావు కాదు, వేరే గుండు అంటాం అనవా? కానీ ఆవిడ ఏమందో చెప్పిన ఏమనలేదు. మనమే కనుక ఏమనంటే ఎన్ని మాటలు అంటామండి. నువ్వు పాస్టర్వా, నువ్వు అంత మాట అంటావు, అనొచ్చా నువ్వు? ఆయనకు పాఠాలు నేర్పిస్తాం ఎవరికి? పాస్టర్ గారికి. ఈ మధ్యకాలంలో ఎందుకురా గద్దించకూడదు. ఈ మధ్యకాలంలో ఎందుకురా సంఘం మానేసామంటే వీడు చెప్పే కారణం ఏంటి చెప్పిన, ప్రతిసారి ఏళ్ళు నా వైపుకే సేవిస్తున్నాడు, అందుకే మానేశాను. వీళ్ళు ఎత్తకూడదు, పేరెత్తకూడదు, ఏమనకూడదు, గద్దించకూడదు, నొప్పి దిగేలా ప్రసంగం చెప్పకూడదు, ఇలాంటి ప్రసంగాలు అసలు చెప్పకూడదు. ఇలా చెబితే ఏం చేస్తారు? మానేస్తారు. వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మరి ఆ దుర్మార్గ చర్యలన్నీ బయటకు వస్తాయిగా, అందుకు ఒప్పుకోరు. అందుకు ఏం చేస్తారంటే నొప్పి వచ్చి మానేస్తారు. ఈయన చాలా పెద్ద మాట అన్నాడు, తాగొచ్చావా చర్చికి అని అడిగాడు.
ఆవిడ మనోదుఖంతో మాట్లాడలేకపోతుంది. ఎందుకు మాట్లాడలేకపోతుంది అంటే ఓపిక అయిపోయింది. అప్పటికే అన్నం తినట్లేదండి ఇంట్లో ఉండి. ఆ గొడవలకి ఏం అన్నం తింటుంది? మనమైతే గొడవే అన్నం తినేసి గొడవడేస్తాం. కానీ ఆవిడ అన్నం తిందో, ఎందుకంటే మనస్సాక్షి ఉంది. అన్నం తింటలేదు, ఓపిక లేదు, ఉపవాసాలతో ఆ మార్గం మైళ్ళు నడిచి వచ్చింది. ఆ చర్చిలో ఉంది ఇలా మూలుగు ఓపిక లేక ఇక ఎక్కువగా ఏడ్చేసాం అనుకోండి, తర్వాత ఏమొస్తుంది చెప్పండి? మాటలు రావు, మూలుగు వస్తుంది. ఆ మూలుగులు ఆవిడ ఏడుస్తుండగా ఈ పెద్ద ఆయన పాస్టర్ గారు ఏలీ గారు వచ్చి తాగొచ్చావా అన్నాడు. అప్పుడు ఈవిడంది, అయ్యా నా ఏలినవాడా, నేను మనోదుఖము గలవాడదాను. అయ్యా అంటే గౌరవిస్తుంది, అయ్యా అంటే సార్ నన్ను తప్పుగా అనుకోకండి అంతే. అన్నాలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి చెప్పిన? సవితితో ఈమె సవితిలా గొడవడదు. నేను ఒక మాట అడుగుతున్నానండి, ఎవరో ఏదో అంటారు, ఇప్పుడు వాళ్ళతో పాటు మనం గొడవాడితే మనం కూడా ఏమవుతాం చెప్పండి? వాళ్ళకిలాగా అవుతాం. సిగ్గు భయం భక్తి లేని వాళ్ళు రోడ్డు ఎక్కి 70 మాటలు మాట్లాడతారు. మనం కూడా వాళ్ళకిలా మాట్లాడితే మనకి వాళ్ళకి తేడా ఉండదు. అన్న ఆమెతో గొడవ పెట్టుకోదు, ఏమీ చెప్పదు, పైగా అన్నవారిని కూడా తిరిగేసి అడగదు. ఆమె ఏమంటుందో చూడండి, నా ఏలినవాడ సార్ నన్ను తప్పుగా అనుకోకండి. ఈమె ఎలాంటిది చెప్పనా? తన బాధ పెట్టిన వాళ్ళని కూడా గౌరవిస్తుంది. ఈమె ఎలాంటిదో చెప్పనా? తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి కూడా ప్రైజ్లట్ చెప్తుంది. ఏమనదు, మనోదుఖం గలవాని ఉన్నాను వివరిస్తుంది. అయ్యా నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, కానీ మీరు అనుకోకండి, ఎందుకంటే మీరు దైవజనులు. అందుకే మీకు నేను చెబుతున్నాను, నేను ద్రాక్షరసమైనను పానీయమైనను చేయలేదు, కానీ నేను మనోదుఖముతో నా ఆత్మలో దేవుని సన్నిధిని నేను మూలుగుతున్నా. ఏమైనా మూలుగుతుందో చెప్పండి? ఆ మూలుగుతూ నీ సేవకురాలే నన్ను పలికి మాలిన దానిగా ఎంచొద్దు. ఏంటట? పనికి మాలిన దాన్ని అనుకోకు, నేను అందరిలాంటి దాన్ని కాదు. నా ఇంట్లో ఎన్నో గొడవలు ఉన్నాయి, నేను రోడ్డు ఎక్కను. నా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నా భర్త పరువు తీను. నా వెనక ఎన్నో రోదనలు ఉన్నాయి, నేను ఎవరికి చెప్పుకోను. ఇదిగో సార్, మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేనేమి మీకు తిరగేసి పొగరుగా సమాధానం చెప్పను. అంటే లేని మాట అంటేనే ఇంత కోపం వచ్చేస్తే నేను అడుగుతున్నాను, ఈరోజు ఉన్న మాటలు ఎత్తితే పడతలేదు, మనం పడుతున్నామా? ఆ రోజు ఆవిడ తగ్గించుకుని, అయ్యా నేను ప్రేయర్ చేస్తున్నాను, నా ప్రార్థన ఏంటంటే నాకు సంతానం లేరు, నాకే గనక బిడ్డనిస్తే, నాకే గనక దేవుడు కుమారుని అనుగ్రహిస్తే ఆ దేవుడికి తెచ్చి ఇచ్చేస్తానని ప్రార్థన చేస్తున్నాను. కొడ్రాలితనం మోస్తున్నాను నేను. ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, గొడవ అయినప్పుడల్లా ఏమంటుందండి ఆ సవితి? గొడ్రాలది అంటుంది. ఇప్పుడు ఆ గొడ్రాలతనం పోవాలని ప్రార్థన చేస్తుంది. ఎవరికి చేస్తుంది ప్రార్థన? యెహోవాకి చేస్తుంది. ఆ యెహోవాకి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంది? నాకు మగబిడ్డని అని అడుగుతుంది. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, గొడ్రాలితనం పోవాలి అంటే మగబిడ్డే పుట్టాలా? ఆడబిడ్డ పుట్టినా పోతుగా. మరి మగబిడ్డే పుట్టాలని ఎందుకు చెప్తుందంటే గొడ్రాలితనం ఉన్నది నాకే కాదు, దేశానికి కూడా గొడ్రాలితనం పట్టింది. ఎందుకంటే దేశానికి ఏమి లేరు, నాయకుడు లేడు, దేశానికి గొడ్రాలితనం ఉంది. ఇదిగో కుటుంబాలు ఒక్కొక్కడో 2 కుటుంబాలని మెయింటైన్ చేస్తున్నాడు. ఇదిగో దేశానికే కాదు గొడ్రాలితనం పట్టింది, కుటుంబాలు కూడా గొడ్రాలితనం పట్టింది. కుటుంబాలు బాలేదు, దేశం బాలేదు, సమాజం బాలేదు, ఎక్కడ చూసినా గొడ్రాలితనం ఉంది, గొడ్డుబారిపోయింది. చెప్పేవాళ్ళోడు ఎక్కడికక్కడే మడ్రలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రకరకాల మారణ హోమం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పుడు నాయకుడు లేడు. ఈ నాయకుడు లేనప్పుడు ప్రభువా నేను అవుతాను, నాకు ఆడబిడ్డ కాదు మగబిడ్డ ఎందుకు ఇమ్మంటున్నానంటే, నాకు మగబిడ్డ పుడితే నాకే కాదు గొడ్రాలితనం పోవాల్సింది. మరి ఈ దేశానికి, కుటుంబాలకి, సమాజానికి, అందరికీ గొడ్రాలితనం పోవాలి అంటే నాకు మగబిడ్డని ఎవరు కావాలట? మగబిడ్డ కావాలి. అందుకే ఆ బిడ్డను నేను పెంచుకోవడానికి కాదు, ఆ బిడ్డను చూపించిన సవితితో గొడవడ్డానికి కాదు, ఈ బిడ్డ ఎదిగిన తర్వాత నన్ను పోషిస్తాడని కాదు, ఈ బిడ్డ ఈ సమాజానికి సేవ చేస్తాడని అడుగుతున్నాను. నాకు మగబిడ్డను అనుగ్రహించు.
అన్నది అన్నట్టుగానే 24 వచ్చిన చూడండి, పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని, అడుగుతున్నానండి, ఎప్పుడో మొక్కిందంట. ఆ మొక్కిన మొక్కు మర్చిపోకుండా తీసుకొచ్చేసిందంట. మనమైతే ఏం చేస్తామండి? పని అయ్యేదాకా ఒకలాగా ఉంటాం, చెప్పండి, పని అయ్యాక ఇంకొకలా ఉంటాం. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా, అందితే చెప్పండి జుట్టు, అందకపోతే కాలు. మనం ఎలాంటి వాళ్ళు అంటే పని అయ్యే వరకు. చాలామంది ప్రార్థన, ఈవిడ చూడండి, సుమారు పాలు మానిపించేసిన తర్వాత, అంటే ఒక 2 సంవత్సరాలకు బిడ్డ పాలు మానేస్తే తీసుకొచ్చేసిందండి. నేను అడుగుతున్నానండి, మనకి ఏదన్నా కార్యక్రమం దేవుడు చేసేంత వరకు ప్రార్థన చేస్తాం, ఆ కార్యక్రమం జరిగిన తర్వాత మర్చిపోతాం. పిల్లలు లేరు, పిల్లలు నీ ప్రభా అని ప్రార్థన చేస్తాం. పిల్లల్ని ఇచ్చిన తర్వాత పిల్లలు వంకెట్టుకుని చచ్చిమానేస్తాం. ఉద్యోగం లేదు ప్రభు, ఉద్యోగం మీ ప్రభు అని అడుగుతాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం వంక పెట్టే చచ్చిమానేస్తాం. ఆర్థికంగా బాగోట్లేదు, అప్పులు తీ ప్రభు, అప్పులు తీసే ప్రభు అని ప్రార్థన చేస్తాం. అప్పులు తీసాక సుఖం ఎక్కువైపోయి నిద్ర వచ్చేద్ది, ఆదివారం నాడు ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. నేను అడుగుతున్నాను, మనం ఎలాంటి చెప్పినా అవసరం తీరే వరకు ఒకలా ఉంటాం, అవసరం తీరాక దేవుడిని వదిలేస్తాం. కానీ ఆవిడ మర్చిపోలేదు. చూడండి, ప్రభువుకి మాటిచ్చాను, 2 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళ తర్వాత మర్చిపోకుండా ఆ మొక్కును చెల్లించడానికి వచ్చేస్తుంది. వచ్చి ఏం చేస్తుందో చూడండి, 28 వచనంలో, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. అప్పుడు యెహోవాకు ఆ బిడ్డ అక్కడనే మొక్కెను. బాగా వినండి, అప్పటికి ఆ కుర్రోడు వయసు ఎంత? పాలు మానిపించిన వెంటనే తీసుకొచ్చింది. పాలు మానిపించిన వెంటనే తీసుకొచ్చిందంటే అప్పటికి సమూయేలు ఏం చేస్తున్నాడట? ఆ కుర్రవాడు అక్కడనే మ్రొక్కెను. ప్రశ్న అడుగుతున్నాను, అప్పటికి మ్రొక్కుతున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. చిన్న పిల్లోడికి ప్రార్థన చేయాలని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఏడుస్తున్నారు, అయ్ ప్రార్థన చేయి అంటే చేస్తారా? నాకు లుక్ ఇస్తారు, నువ్వు చేసుకో అని చేస్తారా? నేను ప్రార్థన చేయమంటే చేస్తారా? వింటారా? మాట వింటారా? వాళ్ళకి అర్థమవుద్దా? వాళ్ళకి అర్థమవుదు. కానీ పిల్లలకి చెబితే అర్థమవుదు, కానీ వాళ్ళ అమ్మ నాన్న చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడంటే ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? వాళ్ళ అమ్మ అన్నాన్ని చూస్తున్నాడు. అంటే వాళ్ళ అమ్మగారికి బాగా అలవాటు అయిందండి చెప్పిన, ప్రార్థన ఎక్కువ చేస్తుంది. అందుకే 2 ఏళ్ళ పిల్లోడికి ప్రార్థన చేయడం అలవాటు అయిందంటే 2 ఏళ్ళ పిల్లోడు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? వాళ్ళ అమ్మగారిని చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ దుఃఖం వచ్చినా దేవుడి దగ్గరే ప్రార్థన చేస్తుంది, సంతోషం వచ్చినా దేవుడి దగ్గరే ప్రార్థన చేస్తుంది, తన జీవితంలో ఏం జరిగినా దేవుడికి ప్రార్థన చేస్తుంది. అందుకే వాళ్ళ అమ్మ ఎక్కువ ప్రార్థనలో గడపడం చూశాడు కనుకే వాళ్ళ అమ్మ చేసినట్టే చేస్తున్నాడు. ఇప్పుడు నేను జాగ్రత్త, పిల్లలు ఉన్న వాళ్ళకి గమనించండి, మా పిల్లలు మాట వింటలేదు, తిరగబడుతున్నారు, మాట వింటలేదంటే అలా చూశారు. మరి నిన్ను, నా మాట అర్థమవుతుందా? మా పిల్లలు మాట వినడం లేదంటే అలా పెంచారు. అడుగుతున్నాను, మరి ఏం చెప్తామండి? కొడతామండి, తిడతామండి అంటే కొట్టొద్దు, తిట్టొద్దు, వాళ్ళకి మంచిగా కనబడేలా ప్రవర్తించు. మనం ఏం చేస్తాం అదే చేస్తారు వాళ్ళు. వాళ్ళ ముందు సిగరెట్లు కాల్చు, నువ్వు తండ్రిగా వాళ్ళ ముందు నువ్వు సిగరెట్లు కాలిస్తే నీ పిల్లలు నువ్వు లేని టైంలో కాగితాలు సిగరెట్లు చుట్టుకుని కాలుతారు. మా నాన్నలాగే కాలుతాడని. నువ్వు వాడి ముందు ఏ డ్రెస్ కూడా వేసుకుంటావో అదే లింగిలు కట్టుకుని తిరుగుతాడు వాడు. నువ్వు గమనించు, నీ పిల్లల ముందే నువ్వు తాగితే నీ పిల్లలు ఏం చేస్తారు? అదే చేస్తారు. నువ్వేం చేస్తావు అదే చేస్తారు. నడుగుతున్నావు, నువ్వు బాగా గొడవలాడు, నీ పిల్లలు కూడా గొడవలాడతారు. నువ్వు బాగా ఊరి మీద తిరుగు, వాళ్ళు ఊరి మీద తిరుగుతారు. మనం ఏం చేస్తామో చెప్పండి, అదే చేస్తాం. వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది, ఎంతమంది చూసారో? ఓ బుడ్డది తెగ ఏడిసేస్తుంది, ఎంత ఉంది ఏడుతుంది. ఈ పెళ్లి కూతురు తాలూకా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ అమ్మాయి వచ్చి ఏడుస్తుంటే పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అందరూ అడిగారు,
ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. అడిగితే ఈ పిల్ల ఏమంది చెప్పిన, మా అమ్మ నాకు పెళ్లి చేయను అంటుంది. నేను అడుగుతున్నాను, ఇంత పిల్లకి పెళ్ళి ఎలాగా తెలుసండి? అమ్మాయి ఏడుస్తుంది. ఏమని, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అందరూ అవాక్ అయిపోయారు. మా అమ్మ నాకు పెళ్లి చేస్తలేదు, అందుకే నాకు ఏడుపు చేస్తుంది. చూసుంటారు వీడియో. అడుగుతున్నాను, పెళ్ళి అంటే ఆ పిల్లకి తెలుసా? సంసారం అంటే ఆ పిల్లకి తెలుసా? పెళ్లి కొడుకు అంటే ఆ పిల్లకి తెలుసా? ఆ పిల్లకి, ఆ చిన్న బిడ్డకి ఏం తెలియదు. ఒక విషయం తెలుసా ఆ పిల్లకి? ఏం తెలుసు చెప్పనా? ఇక్కడ పెళ్లి కూతురికి ఇన్ని పువ్వులు పెట్టారు, ఇంత జడ వేసారంటే, ఇప్పుడు నాకు అన్ని పువ్వులు ఇంత జడ రావాలంటే ఇప్పుడు మా అమ్మ నాకు ఏం చేయాలి? పిల్లలు చూస్తారు, గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తున్నామో చూస్తారు. అందుకే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నాకు పెళ్ళి కావాలంటుందంటే సంసారం, భర్త ఇవేం తెలియదు. ఆ పిల్లకి ఏం తెలియదు చెప్పండి? పెళ్ళి కూతుర్ల మొత్తావాలంటే పెళ్ళి అవ్వాలనుకోండి. నేను అదే చెప్తున్నాను. మీరు బాగా ఫోన్లు మాట్లాడారు అనుకోండి, మీ పిల్లలు ఫోన్లు మాట్లాడుతున్నా అట్లా ఆడతారు. మీ ఇంటి దగ్గర మీరు గమనించండి పిల్లల్ని. ఈ మధ్య వీడియోస్ వస్తున్నాయి, మీరు గమనిస్తున్నారు లేదో. ఓ కుర్రగాడు అంటున్నాడు, ఎంత ఉన్నాడు ఆడు, తెలంగాణ వీడియో అనుకుంటాను. ఆడేమంటున్నాడు చెప్పిన, రే ఇలా రారా డైరీస్కి వేటర్ అంటే, నేను మొగాడినే అంటున్నాడు. చూసుంటారు. మొగోడని అంటే వాళ్ళ అమ్మ బాబా అలా చెప్తున్నారు, నువ్వు మొగోడురా, నువ్వు మొగోడురా, నువ్వు మొగోడురా, నువ్వు మొగోడురా. వీళ్ళ నాన్న తెల్లారితే నేను మగాడిని అంటే వీళ్ళు లెగిసి ఏమన్నాడు, నేను మొగోడినే అన్నాడు. ఆడు మొగోడు నన్ను, ఆడికి ఏం తెలుసు ఆ కుర్రగాడికి? నేను అడుగుతున్నాను. పిల్లలు ఎవరి వలనో పాడవరండి, చెప్పండి. తల్లిదండ్రుల వల్లనే పాడవుతారు. పిల్లలు ఎవరో సరిగ్గా పెంచలేదనకండి, మనమే సరిగ్గా పెంచలేకపోతున్నాం, వాళ్ళ ముందు సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నాం. అందుకే అన్న చూడండి, తన బిడ్డ ముందు ఎంత చక్కగా ప్రవర్తించిందంటే, ఆమెకి ఏ దుఃఖం వచ్చినా, ఏ బాధ వచ్చినా తన దేవుని దగ్గర ప్రార్థించిన ఆ అబ్బాయి చూశాడు కనుక ఆ అబ్బాయి ఎంత బాగా ప్రార్థిస్తున్నాడు. 2 సంవత్సరాలకి ఆ అబ్బాయి దేవునికి ప్రార్థిస్తున్నాడు. నేను అడుగుతున్నాను, మన పిల్లలు ప్రార్థిస్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రార్థించొద్దు కానీ కనీసం ఇంత పెద్ద ప్రార్థన జరుగుతుంది, మీ పిల్లలు ఉన్నారా? వయసు వచ్చిన పిల్లలు, చిన్నపిల్లలు కూడా కాదు, వయసు వచ్చిన పిల్లలు. మీ పిల్లలు అడుగుతున్నాడు. ఒకవేళ మీ పిల్లలు, మీ కొడుకులు, మీ కూతుర్లు, వయసుకు వచ్చిన కొడుకులు, కూతుర్లు ఈ సభలో ఇంటి దగ్గర ఉండి కూడా ఇక్కడికి రాలేదంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కుటుంబం చాలా ప్రమాదంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన అంటే లెక్కలేదు, సభ అంటే లెక్కలేదు, సంఘం అంటే లెక్కలేదు, దైవజనులు, వాక్యం ఏది లెక్కలేనప్పుడు రేపొద్దున నువ్వన్నా లెక్క ఉండదు, గుర్తుపెట్టుకో. లెక్కలేని కార్యాలు చేస్తారు, తిరగబడిపోతారు, వాళ్ళు చాలా ఘోరాతి నీచమైన కార్యాలు చేస్తారు. సమూయేలు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నాయకుడు లేని సమాజానికి, చెప్పండి, నాయకత్వాన్ని ఇవ్వడానికి వచ్చాడు. గొడ్డుబారిపోయిన కుటుంబాలకి ఏకపత్ని పురుషులుగా ఒకే భర్తని, ఒకే భార్యని కలిగి ఉండాలని ధర్మశాస్త్రపు పాఠాలు నేర్పించడానికి వచ్చాడు. అందుకే ఆయన వచ్చిన తర్వాత ఎంత బాగా పెరుగుతున్నాడు చూడండి, ఎంత బాగా పెరుగుతున్నాడు. అక్కడ రాస్తున్నాడు 11వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనంలో, తర్వాత ఎల్కానా రామాలో తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఎదిగాను. ఎంత బాగా ఎదుగుతున్నాడు చూడండి. ఆ బిడ్డ ఎదగడమే కాదు, ఎంత ఎత్తుకెదిగాడంటే 16వ అధ్యాయం 4వ వచనం చూడండి. 16వ అధ్యాయం 4వ వచనం, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, అంతకుముందు ఏమి లేదు, భయం లేదు. ఇప్పుడు ఎవరు వచ్చాక భయం వచ్చింది? సమూయేలు వచ్చాక భయం వచ్చింది. సమూయేలు వస్తే ఆ ఊరి పెద్దలు, పైగా ఆ ఊరే ఊరండి, బెత్లెహేము. ఇందాక తప్పు చేసిన ఆవిడ ఊరు ఏ ఊరు? బెత్లెహేము. ఇప్పుడు బెత్లెహేముకి ఏమొచ్చింది? భయం వచ్చింది చూడండి. అందుకే అన్న అడిగింది, అయ్యా ఈ సమాజానికి నాయకుడు కావాలి, ఈ సంఘానికి నాయకుడు కావాలి, ఈ సంసారాలకి నాయకుడు కావాలి. అందుకే నాకు ఆడపిల్ల కాదు, మగబిడ్డ కావాలి. దేవుడు కొరకు కన్నారు, దేవుడు కొరకు పెంచారు, దేవుడు కొరకు ఎదిగేలా ఆ బిడ్డని ఆ తల్లి కలల కన్నా కలలు నెరవేరాయి కనుకే ఆ బిడ్డ వచ్చినప్పుడు ఎంత బాగా జరుగుతుందో చూడండి. ఆ ఊరు పెద్దలు భయపడిపోయారు. ఎందుకు? అయ్యా మా ఊర్లో ఏమన్నా తప్పు జరుగుతుందా చెప్పండి, అయ్యా సరి చేసుకుంటామన్నారు. ఇప్పుడు ఈరోజు అడుగుతున్నాను, ఈరోజు పెద్దల మాటనే వాళ్ళు లేరు. ఊరు పెద్ద మాటలు ఎప్పుడు వింటారు చెప్పనా? గుర్తుపెట్టుకోండి, పెద్ద రకం ఉంటే వినరు, వాక్యం ఉంటే వింటారు, గుర్తుపెట్టుకోండి.
పెద్దవారికి వాక్యం తెలియాలి, పెద్దలకు వాక్యం తెలియాలి, యవనస్తులకు వాక్యం. అప్పుడే ఊరికి భయం ఉంటుంది. ఇలాంటి సభలు జరగాలి. యవనస్తులు ఇది తప్పని ఎలుగెత్తి చెప్పే వాళ్ళకి కావాలి. ఇలా చేస్తే జీవితాలు మంట కలిసిపోతాయని చెప్పాలి, గద్దించాలి. సంఘాల్లో యవన బిడ్డలను కూర్చోబెట్టాలి. ఇదిగో ఎవరి భయం లేకపోయినా, కనీసం ఆ కనబడే పెద్దల భయం లేకపోయినా దేవుడు భయమైనా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అందుకే సమయాలు వచ్చాడు. సమయాలు వస్తుంటే, ఆ ఊరికి వస్తుంటే ఆ పెద్దలు అన్నారట, అయ్యా సమాధానంగా వచ్చుచున్నావా? మా ఊర్లో ఏమన్నా లోపాలు ఉన్నాయి చెప్పండి, మేము సరి చేసుకుంటాం. నేను అడుగుతున్నాను, న్యాయాధిపతులు చదువుతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సమయాలు చదువుతుంటే పరిస్థితి ఎలా ఉంది? మారిపోయింది పూర్తిగా. ఎందుకంటే ఒక్కడు పుట్టాడు, ఆ ఒక్కడు మొత్తం ప్రాంతాలని బాగు చేస్తాడు. ఆ ఒక్కడు పుట్టి మొత్తాన్ని ప్రాంతాన్ని బాగు చేస్తున్నాడు. ఎంత బాగా బాగు చేస్తున్నాడు అంటే, ఆయన ఒకరోజు అడుగుతాడు. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఇంకా ముందు అధ్యాయాలకు రండి ఒకసారి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఏంటట? యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండు. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండు. ఎప్పుడు వదిలేసిందంటే, వాళ్ళ అమ్మగారు ఎప్పుడు వదిలేశారు చెప్పండి? 2 సంవత్సరాలకు వదిలేసిందండి. 2 సంవత్సరాల కుర్రోడికి అమ్మంటే ఇష్టం కాదంట, మరి దేవుడు అంటే ఇష్టం అంట. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటి చెప్పిన, 2 సంవత్సరాల పిల్లోడికి దేవుడు అంటే ఇష్టం ఉంటుందా, అమ్మ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది చెప్పండి? మీరు స్కూల్లో వదలండి, ఆ గేట్లో దూరం వచ్చేస్తారు. మీరు వాళ్ళని ఎక్కడైనా పెట్టండి, సండే స్కూల్ టీచర్కి పిచ్చెక్కింగ్ చేస్తారు. ఈ బిడ్డ చూడండి, వాళ్ళ అమ్మ కూర్చోమన్న కాడ కూర్చుంటాడు, లేకమన్న కాడ లెగిస్తాడు. ఎక్కడ ఉండమంటే ఆ బిడ్డ అక్కడ అలా ఉంటాడట. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎలా పెంచిందో చెప్పిన, నాన్న నువ్వు ఎదిగిపోయి బాగా చదివి నువ్వు బాగా ఎరగదీసి నాకు డబ్బులు బాగా ఇచ్చే, నువ్వు దొంగ పనులు చేసినా పర్లేదని పెంచలేదట. ఈ బిడ్డని ఎలా పెంచిందో చెప్పిన, నాన్న నాకన్నా ఎప్పుడు నీతో ఉండాల్సింది దేవుడు రా అనిపించింది. మన బిడ్డల్ని ఎలా పెంచుతాని చెప్పండి? మన బిడ్డల్ని పెంచడమే రాదు మనకి, వచ్చా గారాబం చేయడమే రాదు మనకి. ఒక ఆవిడ వాళ్ళ పిల్లోడు పక్కింట్లోకి వెళ్ళి ఏ వస్తువులు తెచ్చేసాడట. తెచ్చేసినప్పుడు ఏమనాలండి? వరే ఏం దొంగ బుద్ధులు రా, ఎవరికి లేవు మన ఇంట్లో, తాతకు లేవు, మీ నాన్నకు లేదు దొంగ బుద్ధి, ఇలాంటి బుద్ధి వచ్చింది, ఏళ్ళు ఎరగకూడతాను దొంగతనాలు చేసావంటే అనాలి కదండి. అలా అనలేదట. ఇలా అమ్మందంట, బంగారానికి ఎన్ని తెలివితేటలో అందంట. దొంగోడిని బంగారం అంటాడు ఏమనుకుంటాడండి? బంగారానికి ఎన్ని తెలివితేటలు అందంట. ఇప్పుడు ఆడు ఏమనుకుంటాడు? నేను దొంగతనాలు చేస్తే మా అమ్మ ఏమంటుంది? నన్ను బంగారం అంటుంది. ఈ బంగారం సింగారం అవడానికి రేపు పొద్దున ఎదుగుతాడు, ఎక్కడో దిక్కున ఏదో దొంగతనం చేస్తాడు, తెచ్చి నీకే ఇస్తాడు. ఈ చిన్నప్పటి నుంచి ఇచ్చే అలవాట్లు ఇస్తే నీకేం చేస్తాడు? అప్పుడు ఏ క్రైమ్ పోలీసులు వస్తాడు, వచ్చి ఒక రికవరీ ఎవరికి ఇచ్చారంటే మా అమ్మకి ఇచ్చాడు. ముందు మక్కలు ఎవరికి ఎరగొడతారు చెప్పిన? నీకు ఎరగొడతారు, గుర్తుపెట్టుకో. దొంగతనాలు చేస్తే తెలివితేటలు అనకూడదు. కొంతమంది ఉంటారంటే తల్లిదండ్రులు బూతులు మాట్లాడుతుంటే మురిసిపోతూ ఉంటారు. నానమ్మ తిట్టు, నానమ్మ తిట్టు, అమ్మమ్మని తిట్టు, తాతని తిట్టు వాళ్ళ అమ్మని తిట్టు అన్నారు. ఇలాగే తిట్టించు, రేపు ఎదిగిన తర్వాత అందరు అమ్మని తిడతాడు. తిట్టాడు. ఒక వరమ్మాల తండ్రి ఉన్నాడు, ఆడికి చెప్పాడట. వాళ్ళ అమ్మ చెప్తుంది, మన విలేజ్లో జరిగితే ఇవన్నీ వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈరోజు మీ అమ్మని మీ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? వాళ్ళ అమ్మని తిట్టాడు అన్నాడు. ఏటని అడగండి నన్ను. మీ అబ్బాయి మీ అమ్మని వాళ్ళ అమ్మ అని తిట్టాడు అనగాని రే బుద్ధులేటరా చిన్నప్పటి నుంచి మూతి పగల కొడతాను ఏమనుకున్నావు అనాలా? అలా అనలేదట. అప్పుడు ఏమన్నా తిడతాడు ఏమనుకుంటున్నా? పులి పెట్టాడు అన్నాడు. ఆడో పులి ఈడో పులి, మృగాలు పుట్టే ఊళ్ళో 2 మృగాలు తిరుగుతున్నాయి. ఆడో పెద్ద మృగం చెప్పండి, ఈడో చిన్న మృగం. ఇలాంటి ముచ్చట్లు చెప్పలేదట ఎవరు? నాన్న యెహోవాను ప్రార్థన చేయి, మోకరించు, సాష్టాంగపడు, దేవునికి ఇలా ప్రార్థించు. ఇదిగో మాట చెప్పినా, నేను కదా నన్ను ఎక్కువ ఇష్టపడాల్సింది ఎవరిని? దేవుడిని ఇష్టపడు. అబ్బాయికి ఇంట్లో ఆడుకోవడం కన్నా చర్చిలో ఉండడమే ఇష్టం అంట. ఎప్పుడో ఏడాదికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి ఆ చర్చికి వస్తుంటేనే చర్చి మీద ఎంత ఆశ పెరిగిందంటే, ప్రతి వారం చర్చికి వస్తున్న మన పిల్లలకి చర్చ్ అంటే ఎంత ఇష్టం ఉండాలండి. ఎంత బాగా పెంచిందో చూడండి. ఆ అబ్బాయిని పెంచి మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతున్నాడు. 18వ వచనంలో, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని
యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వారికి ఇచ్చుచూ వచ్చాను. ఏటేటా ఎప్పుడో వస్తుందంట. వచ్చినప్పుడల్లా ఏమిస్తుందంట వాళ్ళ అమ్మగారు? వచ్చినప్పుడల్లా ఇచ్చే గిఫ్ట్ ఏంటి చెప్పిన? వాళ్ళ అమ్మగారు ఇచ్చే గిఫ్ట్ ఏ పోదు ఇస్తుందా? ఏ పోదంటే పాస్టర్లు యాజకులు వేసుకునేదండి, నిలువుటంగి. ఆ ఏ పోదనిచ్చి, నాన్న నువ్వు సేవకుడు అవ్వాలరా, నువ్వు సేవలో ఉండాలరా, నువ్వు దేవునికి ఉపయోగపడాలరా, నువ్వు ఎలా ఉండాలరా అని ఇష్టపడుతుంది వాళ్ళ అమ్మగారు. ఏటేటా తెచ్చి ఏ పోదనిస్తుంది. ఏ పోదు అనేది అమ్మ బహుమానంగా ఇచ్చే ఏ పోదులండి. అది తల్లులు మాత్రమే ఇశ్రాయేలు సంస్కృతిలో ప్రత్యేకంగా కొడతారు. అందుకే యేసుప్రభు వారిని సిలువేసినప్పుడు వాళ్ళ సీటీలు వేసి చింపుకుంటారుగా. ఆ చింపుకున్నది ఏంటనుకుంటున్నారు? మరియమ్మ గారు లేదా వాళ్ళ తల్లిలు వాళ్ళకి ఇచ్చే, బిడ్డలకు ఇచ్చే ఒక గొప్ప బహుమానం నిలువుటంగి. అలాంటి నిలువుటంగి ఆ అన్న తెచ్చి ఏటేట ఇస్తుందట. ఇచ్చినప్పుడు ఎంతో మురుపుంగా వేసుకుంటున్నాడట. ఈరోజు మన పిల్లలకి ఏమి ఇస్తుందని చెప్పండి? మన షాపింగ్కి వెళ్ళి ఏం చెప్తాను చెప్పినా, ఇదిగో ఆ సినిమాలో వేసుకున్నాడు కదండి, అలాంటి సొక్కావు, అలాంటి ప్యాంట్, అలాంటివే నేర్పించాడికి. పోకిరిగాడు అయిపోతాడు నన్ను. అలాంటివి నేర్పించి ఊరికి సీడవకపోతాడు. వాళ్ళ బూతులు మాట్లాడుతున్నాడు, మూతి మీద కొట్టకపోతే వాళ్ళు ఎలా తయారవుతారో చూడు. వాళ్ళ పనికి మాలి పనులు చేసినప్పుడు తప్పురా అని చెప్పకపోతే రేపు పొద్దున ఎంత పనికి మాలి పని చేస్తారో చూడు. భయం నేర్పించకుండా, ఒక భక్తి నేర్పించకుండా, ఒక ఆత్మీయత నేర్పించకుండా ఇవన్నీ నేర్పిస్తే పిల్లలు ఊరికి బరువు అయిపోతారు, సీడైపోతారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి పునాదులన్నీ వేసుకుని వచ్చింది కనుకే ఆ అబ్బాయి గొడ్డుబారిపోయిన సమాజంలో ఎలిగే రేఖ అయ్యాడు. వెలిగించడానికి సమాజానికి దిక్చూసి అయిపోయాడు. అందుకే నిలబడ్డాడు. నిలబడి ఎంత ఎత్తుకెదిగాడు తెలుసా? ఏ బెత్లెహేము ఊర్లో అయితే పాడు పనులు ప్రారంభమయ్యో అదే బెత్లెహేముకి ఈ అబ్బాయి వస్తుంటే, తిరిగి వస్తుంటే సమూయేలును చూసి భయపడిపోయి, అయ్యా ఏమైనా తప్పుందా చెప్పండి, మేము సరి చేసుకున్నాం. ఒకప్పుడు తప్పులే ఇష్టంగా చేసే రోజులు పోయాయి, ఇప్పుడు తప్పు చేస్తే భయపడే రోజులు వచ్చాయి. ఒక్క సమయాలు పుడితేనే ఆ రోజు దేశం బాగుపడితే, నేను దేశాన్ని బాగు చేయమని అంటలేదు, కానీ కనీసం మన ఊరును బాగు చేసుకుందామా? మన ఊరును కానీ కనీసం మన ఈది కాకపోతే కనీసం మన సంఘానికి వస్తున్న కుటుంబాన్ని నేను అడుగుతున్నాను, బాగు చేసుకుందామంటే ఎలా బాగు చేసుకుందాం? ఒక్క ద్వారానే బాగు చేసుకోలేము. ఆ బాగు చేసుకునేది ఎలాగో తెలుసా? వాక్యము ద్వారా మాత్రమే బాగుపడతాం. అందుకే మన పిల్లలు చర్చికి రావాలి, మనం చర్చికి రావాలి, వాళ్ళు వచ్చి కూర్చోవాలి. వాళ్ళకి ఎన్ని పనులున్నా చర్చికి వచ్చే వాతావరణం నేర్పించాలి. ఈరోజు లేదు, చర్చికి వచ్చే వాతావరణాలు లేవు. తల్లి వస్తే బిడ్డ, తల్లి వస్తే తండ్రి రాడు, తండ్రి వస్తే తల్లి రారు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. నేను అడుగుతున్నాను, ఎందుకు రారు? భయం లేదు మనకి. సోమవారం కాలేజీకి వెళ్ళకపోయినా, సోమవారం నుండి శనివారం నాడు వరకు ఏ స్కూల్కి వెళ్ళకపోయినా, కాలేజీకి వెళ్ళకపోయినా గొడవ పెడతా. అదే చర్చికి వెళ్ళకపోతే, చర్చికి రావాలి కదా నాన్న అంటాం. చర్చికి రాకపోతే మాత్రం గారాపంగా అడుగుతావు. స్కూల్కో కాలేజీకి వెళ్ళకపోతే ఎరా డబ్బులు కడుతున్నా ఎందుకు పోరా అని అడుగుతావు. అక్కడ మాత్రం గొడవడతావు, ఇక్కడ ఎందుకు ఆడు? అందుకే మన కుటుంబాలు ఇలా తయారై గుర్తుపెట్టుకో. అడగండి, చర్చికి రా. నువ్వు ఆదివారం చర్చికి రాకపోతే అన్నం పెట్టనని చెప్పండి. నువ్వు సండే స్కూల్లో కూర్చోకపోతే రే నీకు టిఫిన్ పెట్టనని చెప్పండి. ప్రార్థన చేయి. పడుకునే ముందు ప్రార్థన, లేచే ముందు ప్రార్థన. ఇదిగో సంఘంలో సహవాసంలో సేవకులతో కుటుంబం, ఇదిగో సభల్లో నీకు ఒక సహవాసంలో ప్రార్థనా జీవితం ఉండాలని చెప్పండి. చెప్పమ్మను అన్నిటి దగ్గరికి పంపిస్తాం, కానీ దేవుని సేవలో కనీసం సహకరించడానికి పంపిస్తాం. అందుకండి ఊర్లో పోకిరి పనులు ఎక్కువైపోతున్నాయి. 3000 సంవత్సరాల క్రితం ఆ నాగరికత ఎలా దిగజారిపోయిందో, ఆ పాడైపోయిన నాగరికతను బాగు చేయాలంటే ఒక్క నాయకుడు అవసరమయ్యాడు. ఆ ఒక్క నాయకుడు ఆ దేశాన్ని బాగు చేశాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఎంతమంది ఉన్నాం మనం? తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తండ్రి వయసు సంహాలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అన్న వయసులో ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. అడుగుతున్నాను, మీరందరూ కలిస్తే కనీసం మీ ఈదిని బాగు చేయలేరు? మీ ఊరిని, మీ సమాజాన్ని, మీ సంఘమును బట్టి ఇదిగో ఇలా ఉండకూడదురా, మనం ఇలా ఉండాలని ఒక ధర్మశాస్త్రం భయం మనకు అవసరం లేదు. సమూయేలు ఎంత బాగా ఎదిగాడు చూడండి. ఆయన ఎదిగిన ఎదుగుదల, ఇదిగో ఒక్కొక్కడు 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదని ధర్మశాస్త్రం నుంచి ఖండించాడు. ఆయన ఎదిగిన తర్వాత ఇదిగో సమాజంలో భయం భక్తి ఉండాలని ఊరికి పెద్దలకు భయాన్ని చూపించాడు. ఎందుకంటే తలకాయలు బాగుంటేనే పిల్లలు బాగుంటారు.
అందరికీ చూపించాడు. ఆ జనరేషన్కి ఆయన సరిపోయాడు. కానీ ఏలీ కొడుకులకి భయం లేకుండా పోయింది. ఏలీ కొడుకులు ఏం చేశారు? తాగారు, తందనాలాడారు, పాడు పనులు చేశారు, పనికి మాలిన స్త్రీలతో పనికి మాలిన సిగ్గుమాలిన విషయాలు చేస్తూ కూర్చున్నారు. చివరికి దేవుడు చూశాడు. బాగా వినండి, దేవుడిని ఎరిగిన పిల్లలు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే దేవుడు చాలా బలంగా మొత్తుతాడు. ఏం చేశారో అక్కడ చూడండి. 4వ అధ్యాయం 19 చూడండి. ఏలీ కోడలకు ఫినెహాసుకు భార్యకు అప్పటికి ఆమె గర్భము కలిగి దేవుని యొక్క మందస్సము పట్టబడినని తన మామయు తన పెనిమిటియు చనిపోయారనియు ఆమె విని, ఎవరు చనిపోయారట? మరిది చనిపోయాడట, భర్త చనిపోయాడట, మామ చనిపోయాడట. ఇంట్లో ఉన్న మగాళ్ళందరూ ఒకసారి ఎందుకు చనిపోయారంటే బైబిల్ ఇలా సెలవిస్తుంది, యెహోవాకి దగ్గరగా ఉండలేకపోయారు కనుక చనిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదిగే పిల్లలు ఈరోజు ఎందుకు అందకుండా పోతున్నారు చెప్పండి? భయం లేకపోతున్నారు. చిన్న వయసులోనే భయం లేకుండా స్మోక్ చేస్తే ఏమవుతారండి? వయసు దాటకుండా లివర్లు కొట్టిపోతారు. చిన్న వయసులోనే తాగితే ఏమవుతారండి? కిడ్నీలు కొట్టిపోతారు. చిన్న వయసులోనే భయము భక్తి లేకుండా ఉండే భయంకరమైన చీకటి పనులు ఇన్వాల్వ్ అవుతే ఏమవుతారు? సుఖవ్యాధులు చచ్చిపోతారు. ఒక్కడ కాదు, గంజాయిలు తాగుతున్నారు, బ్రాందీలు తాగుతున్నారు, బీర్లు తాగుతున్నారు. ఆ రోజుల్లో మన పిల్లలు ఇలా ఈరోజు చెప్పుకోవడానికి సిగ్గుమాలిన విషయాలు చేస్తున్నారో ఆ రోజు ఏలీ పిల్లలు చేస్తున్నారు. ఇన్ని పనులు చేసినప్పుడు దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు. ఏమైనా పనిష్మెంట్? మీరు చెప్పాల్సిన మీరే ఇలా దిగజారిపోతే ఎలా అని ముందు ఏలీ చనిపోయాడు. తర్వాత కొడుకులు ఇద్దరు చనిపోయారు. బాధాకరమైన విషయం చెప్పిన, ఇంటి పెద్ద కోళ్ళు గర్భవతి, నెలలు నిండిపోయినాయి. సరిగ్గా కనే టయానికి మామగారు చనిపోయారని వార్త వచ్చింది, మరిది గారు చనిపోయారని వార్త వచ్చింది, భర్త చనిపోయాడని వచ్చింది. ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో ఆ కేక వేసి మోకాల మీద బిడ్డని కనేసిన వెంటనే శ్రోతపు పడిపోతుంది. తను పిలుస్తున్నారు, అమ్మ ఒకసారి లెగు, ఇదిగో నీకు మగబిడ్డ పుట్టాడు, ఆనందంగా ఉండు అన్నారు. అప్పుడు ఆ మాట అంది, మగబిడ్డ పుట్టినా ఎందుకంటే మా ఇంటికి శాపం వచ్చింది. ఆ శాపం ఏంటో తెలుసా? మా ఇంట్లో ఏ బిడ్డ పుట్టినా ఎక్కువ రోజులు బతకరు. 30 ఏళ్ళు దాటకుండానే మా బిడ్డ చనిపోతారు. నాకు విషయం అర్థమైంది. నా మామ లేడు, నా మరిది లేడు, నెక్స్ట్ నా భర్త లేడు, ఇంకెవరు లేరు. ఓ పేరెట్టుకుంది. ఎన్నున్నా, ఒకవేళ నా భర్త ఉన్నా, నా మామ ఉన్నా, నా మరిది ఉన్నా, అన్నిటికన్నా బాధాకరమైన విషయం మా దేవుడు మాతో లేడు. అందుకే నా బిడ్డకి నేను ఏమని పేరు పెడతానంటే ఇకాబోధని పేరు పెడుతున్నానని పేరెట్టి చచ్చిపోయింది. దానికి అర్థం దేవుని ప్రభావం వెళ్ళిపోయాను. ఎక్కడైతే దేవుని ప్రభావం వెళ్ళిపోద్దో ఆ కుటుంబాలు చచ్చిపోతాయండి. నేను సీరియస్గా చెప్తున్నాను. ఎక్కడైతే ప్రభావం వెళ్ళిపోద్దో ఆ సంఘాల్లో ఉన్న నాయకులు చచ్చిపోతారు. ఎక్కడైతే దేవుని ప్రభావం వెళ్ళిపోద్దో ఆ ఊరి వలకాడైపోద్ది. గుర్తుపెట్టుకో. ఎక్కడైతే దేవుని ప్రభావం ఉండదో అక్కడ మనుషులు పోకిరీలు అయిపోతారు. ఎక్కడైతే దేవుని ప్రభావం ఉండదో ఆ మనుషులు విచ్చలవిజల పనులు ఎక్కువైపోతాయి. ఎక్కడైతే సభా వాక్యాలు, సహవాసాలు, సంఘాలు బాగుపడవో అక్కడ ఊర్లు భయంకరమైన సొదొమ గొమొర అయిపోతాయి. మరలా ఊరు బతికి బట్ట కట్టాలి అంటే సమూయేలు పుట్టాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏలీ కుటుంబంతో పాటు మళ్ళీ సొదొమ గొమొర్రాలాగా ఈ ప్రాంతం అంతా ఏమవుతుందని చెప్పండి? అగ్నిగంధకాలకి ఆహుతైపోయాను. అందుకే సమూయేలు పుట్టాడు. ఆ ఒక్క సమూయేలు సమాజాన్ని బాగు చేశాడు, సంసారాలు బాగు చేశాడు, సంఘాన్ని బాగు చేశాడు. అని వస్తుంటే అందరూ భయపడిపోయారు. అయ్యా చెప్పండి, మేము దేవునికి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నామా? మార్చుకుంటామన్నారు. నేను అడుగుతున్నాను, ఈ సభల్లో 3 రోజులు ఏ సేవకులు మాట్లాడారో ప్రతి వారం మీ సేవకుడు మీతో మాట్లాడుతున్నాడేమో, ఇక్కడ నిలబడి అనేకమైన కార్యక్రమాలు మీరు వింటున్నారేమో. మీ నోట రావాల్సిన మాట ఏంటి చెప్పిన? మన ఊర్లో, మా ఇళ్లల్లో, మా జీవితాల్లో మేము మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా చెప్పండి అని అడగాలి. మన బాధ ఏంటి చెప్పిన? ఈ నాయకులకి మనం విలువ ఇవ్వం, కానీ మళ్ళీ మోసం చేసే నాయకులు వస్తారు. ఇంక 2 రోజులు ఉంది, వాళ్ళకి ఇస్తాం మనం విలువ. వాళ్ళకి చెప్తాం, నోటెత్తారా, ఓటుకి నోటెత్తారా, కాయెత్తారా, నీ బంద్ ఎత్తారు. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాలకి, అయ్యా మీరు చెప్పినట్టేను మా సేవకులు చెప్పినట్టు మేము వింటామని చెప్పండి.
ఆ ఊరిని బాగు చేసేది మీరు కాదు, మళ్ళీ మాకు 5 ఏళ్ళ వరకు కనబడరు, మా ఊరిని బాగు చేసేది అయ్యా మా దైవజనులు అయ్యా అని చెప్పండి. మా క్రైస్తవ్యానికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో, మా క్రైస్తవ్యానికి ఇబ్బంది లేకుండా ఎవరైతే ఉంటారో, మళ్ళీ మనుపూరు కాకుండా మా ప్రాంతాలను ఎవరు కాపాడుతారో వాళ్ళకే మేము ఓట్లు వేస్తామయ్యా అని చెప్పండి. మా సంఘానికి మా ప్రార్థనకి ఎవరైతే ఇబ్బంది లేకుండా ఉంటారో చెప్పండి. మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మాకు 400 సీట్లు వస్తే మీ సంగతి తేలుతాం అన్న వాళ్ళు ఉన్నారండి, అది మీరే సపోర్ట్ చేస్తున్నారని తెలిసిందని మేము ఓటేయమండి అని చెప్పండి. చెప్తారు, మీరు చెప్పరు. కాయిస్తారా, నోటిస్తారా? కంగారు పడక నీకు హ్యాండ్ ఇస్తారు. చెప్పండి, అయ్యా ఇదిగో మాకు నాయకులు కావాలయ్యా, సమూయేలు లాంటి వారు కావాలయ్యా, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బాప్టిజం ఇచ్చు యోహాన్ లాంటి వారు కావాలయ్యా. ఆయన కూడా అంతే కదండి, చూస్తున్న దుర్మార్గ కార్యాలు చూస్తూ ఉండలేకపోయాడు. ఆ రంపు రాజకీయాలను ఎదిరించాడు. ఏమన్నా తెలుపా? రాజు దర్బార్లో ఉన్న ఏ రోజున అన్నాడు, నీ తమ్ముడు భార్యని తెచ్చుకున్నావు, తప్పు చేస్తున్నావు అన్నాడు. నాయకుడిగా నువ్వే సరిగ్గా లేకపోతే నిన్ను ఫాలో అవుతున్న సమాజం ఏమవుతుంది? తప్పు చేస్తున్నావు, ఏ రోజు నేను హెచ్చరిస్తున్నాను, గద్దించాడు. ఆ రోజు ఆ తరానికి బాప్టిజం ఇచ్చి యోహాను ఉన్నంతకాలం అధికారులు భయపడిపోయారు. అపోస్తలులు ఉన్నంతకాలం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. ఆది సంఘం ఉన్నంతకాలం సమాజంలో అధికారులను కూడా వాళ్ళు ఒక లైన్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనం ప్రపంచాన్ని తీసుకురావద్దు, కానీ మన సంఘాన్ని బట్టి మన ఊరిని మన అన్నదండల్లో వాక్యాల్లో మనం ఉంచుదాం. ఎవడొస్తే ఆ గాలి కొట్టుకుపోకుండా, ఈ అలవాట్లు పడితే అలవాట్లకు మనం పోకుండా, ఇదిగో ఒక సమూయేలులా, ఒక బాప్టిజం ఇచ్చి యోహాన్లా, ప్రభువు యొక్క శిష్యులు అపోస్తుల్లా మనం ఎప్పుడైతే నిలబడ్డామో మళ్ళీ మన ఊరిలో పోకిరి పనులు తగ్గిపోతాయి. చెప్పండి, చర్యలు తీసుకోండి, పెద్దలకు చెప్పండి, ఆ పెద్దలను హెచ్చరించండి. బాబు ముందు మీరు చర్చికి రండి, మీరు చర్చికి వస్తే మన ఊర్లో పిల్లలందరూ మన మాటలు వింటారని చెప్పండి. మాకు రోడ్ల కన్నా బతుకులు బాగుండాలని చెప్పండి. అయ్యా మాకు ఇలాంటి నోట్లకు ఓట్ల కన్నా మా పిల్లల యొక్క చదువులు బాగుండాలి, వాళ్ళ సంస్కారం బాగుండాలని చెప్పండి. ఎక్కడ బాగుపడతారో? రచ్చబండలో బాగుపడరు. ఎక్కడ బాగుపడతారు? చర్చికి వస్తే బాగుపడతారు. అందుకే సండే స్కూల్ నుంచి కూర్చోబెట్టాలి, యూత్ తరగతుల్లో కూర్చోబెట్టాలి, సభల్లో కూర్చోబెట్టాలి. ఒకరోజు వాళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని కూర్చోబెడతారు. ఇది ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో, సమూయేలు లాంటి వారు మళ్ళీ పుడితే, నేను చెప్తున్నాను, మన ఊర్లన్నీ చెప్పండి మళ్ళీ యెరూషలేము మందిరంలా కనబడతాయి. నేను ముగించేస్తున్నాను. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు చూడండి, 12 సంవత్సరాలకి ఆయన దేవాలయంలో నిలబడతాడు. సమూయేలుని చూస్తుంటే ఎవరు గుర్తొస్తారు చెప్పిన? సమూయేలుని చూస్తుంటే యేసుక్రీస్తు వారు గుర్తొస్తారండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు అన్న మాటే సమూయేలు అంటాడు, ఏమంటాడు చెప్పిన? ఇన్ని సంవత్సరాలు మీ మధ్య బతికాను, మీలో ఎవరి దగ్గరైనా లంచం తీసుకున్నానా అని అడుగుతాను. ఇన్ని సంవత్సరాలు మీ మధ్య బతికాను, దేవుణ్ణి పట్టుకుని నేర్చాను తప్ప నా కుటుంబానికి దూరంగా ఉండి ఎప్పుడైనా మీ దగ్గర ఏదన్నా గార్ధభావన కానీ ఏదైనా లంచం కానీ ఆశించాను? ఒక్కటి ఆశించలేదు. ఏదన్నా తప్పు ఉంటే నాలో చూపించండి. ఇదే మాట ఎవరన్నారు చెప్పండి? అంటే ఆ రోజు సమూయేలు ముంగుర్తుగా ఎవరిని చూపించాడు చెప్పండి? యేసుక్రీస్తు వారిని చూపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాగా వినండి, ఇప్పుడు సమూయేలుని కాదు మనం చూపించాల్సింది ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు. అపోస్తులు ఎక్కడుంటే అక్కడ పనికిమాలినలు కూడా మారిపోయి ప్రభువుని అత్తుకున్నారండి. ఆది సంఘం ఎక్కడుంటే అక్కడ సమాజం బాగుపడింది. ఈరోజు సంఘాలు ఉంటున్నాయి, ఈదిగడ 70 సంఘాలు ఉంటున్నాయి, కానీ ఎక్కడుండే నేరాలు అక్కడ ఉన్నాయి. ఎందుకు? సంఘాలన్నీ ఎలా ఉన్నాయి చెప్పిన? ఇది వస్తున్నాం వెళుతున్నాం, పాస్టర్ గారు మీరు మమ్మల్ని ఏమనకండి, మేము మిమ్మల్ని ఏమనమంటున్నారు. ఎక్కడికక్కడే మీరు చూడండి, ఎక్కడికక్కడే ఇలా భేదాభిప్రాయాలు అన్నట్టు వెళ్ళిపోతున్నారు. సంఘంలోకి వస్తారు, సంఘంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. సంఘంలో ఒకళ్ళు ఇలా అన్నారు, ఒకరోజు మీటింగ్కి వెళ్తే, నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు అని అడిగితే తిరుగులేని ఆన్సర్ చెప్పాడు ఒక ఆయన. నిన్న వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు, ఈరోజు వచ్చిన వాళ్ళు టీడీపీ. భలే ఉంది మీ సంఘం అన్నాను. మీ దాంట్లోనే వైసీపీ టీడీపీ అంటే ఇంక బాగుపడినట్టే. నేను అడుగుతున్నాను, వైసీపీ టీడీపీ కాదు, మనకెవరు మంచి చేస్తారో, ఎవరు దేవుని గౌరవిస్తారో, మనకు ఎవరైతే దేవుని విలువలు నిలబడతారో అలాంటి నాయకులు మనకు కావాలి. ఆ నాయకులు గుర్తుపెట్టుకోండి, చర్చి ఎల్డర్స్లో నుంచి పుట్టుకురావాలి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళే ఉండాలి. వాళ్ళ వాక్యానుసారంగా నడిస్తే, సమూయేలులా నిలబడితే కాపురాలు బాగుంటాయి చెప్పండి, సంఘాలు బాగుంటాయి చెప్పండి, సమాజం బాగుంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటుందో ఒక మంచి ఊరు ఉంటుంది, పిల్లల పెంపకాలు బాగుంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ప్రతి ప్రాంతానికి తండ్రి ఈ రోజుల్లో ఈ సంగతులు అవసరం దేవ. తండ్రి సమయాల కాలంలో కాలం ఎలా ఉందో ఈరోజు అలాగే ఉన్నాయి తండ్రి. భయంకరమైన వ్యసనాలు, తిరుగుబాట్లు, అడిగిన వారిని తండ్రి కొట్టడానికి తండ్రి ఎగపడే మనుషులు, తండ్రి రక్తపు ఏర్లై పారుతున్న నేరాలు, మనుషుల్ని ముక్కలు ముక్కలుగా నరుగుతున్న వైనాలు, ఇవన్నీ ఈరోజు చూస్తున్నాం తండ్రి. ఈరోజే కాదు, అవి 3000 సంవత్సరాల క్రితం ఉన్నాయన్నప్పుడు మాకు ఆశ్చర్యం వేస్తుంది దేవా. అంత ఘోరమైన సమాజాన్ని బాగుపరచడానికి ఒక్క సమయంలో ఉపయోగపడ్డాడు తండ్రి. ఈరోజు పరిస్థితులు ఇలా ఉన్నాయి దేవా. మరి ఈ సమాజాన్ని బాగు చేయడానికి తండ్రి మళ్ళీ సమయాలు పుట్టాలని కాదు కానీ తండ్రి, మేమే ప్రభువు వలె, సమయుల వలె, అపోస్తుల వలె తండ్రి ప్రభువుకి ప్రతినిధులుగా మేము ఉన్న రోజు తండ్రి మా వీధులు బాగుంటాయి, మా సంఘాలు బాగుంటాయి, మా ఊర్లు బాగుంటాయి తండ్రి. ఈరోజు తండ్రి చెప్పేవాళ్ళు లేరు, ఈ ధర్మశాస్త్రాన్ని తండ్రి అమలు చేసేవారు లేరు తండ్రి. మీ యొక్క ధర్మశాస్త్రం తండ్రి ఎలుగెత్తి మాట్లాడేవాళ్ళు లేరు తండ్రి. ఈ విషయాలు చెబితే నొచ్చుకునే సంఘం మానేసే వాళ్ళు ఎక్కువైపోయారు దేవా. తండ్రి మమ్మల్ని మీరేమనకండి, మిమ్మల్ని మేమేమనమని తండ్రి. ఇలాంటి ఒప్పందాల మధ్య సంఘాలు నడుస్తున్నాయి కానీ తండ్రి మీ కానుకల కన్నా మీ బ్రతుకులు మాకు కావాలి, మీ ప్రవర్తనే ముఖ్యమైనదని చెప్పే సంఘాలు తండ్రి కరువయ్యాయి తండ్రి. ఆ జాబితాలు ఈ సంఘాలను ఉంచక తండ్రి సభలను పెట్టి భారం ఎత్తుకుని తండ్రి ఈ సభల ద్వారా ఈ ప్రాంతానికి కావలసిన యవనస్తులకు కావలసిన ఈ సంగతులు తండ్రి ఈ 3 రోజులు మీరు మాట్లాడినందుకు మీ స్తుతులు, స్తోత్రములు. ఈ రక్షణ అనుభవం సభలో తండ్రి మా ప్రవర్తనలో తండ్రి ఈ వాక్యాన్ని మేము చొప్పించుకున్న తండ్రి సమయాల వలె, అన్నా వలె తండ్రి మా ఊర్లకి, మా కుటుంబాలకి మేము దీవెనకరంగా ఉన్న రోజు తండ్రి మమ్మల్ని బట్టి మీరు మహిమను పొందుతారు. స్థానిక దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచండి. ఆయన నడిపిస్తున్న సంఘాన్ని కూడా తండ్రి సత్యానికి స్తంభంగా మీరు మలచండి. అలాగే తండ్రి ఆయనకి విరోధంగా, ఇబ్బందికరంగా ఎవరైనా ఉంటే వారిని కూడా మార్చి సంఘ సభ్యులుగా మీరు నిలబెట్టండి తండ్రి. ఈ మాటలు విన్నవారు ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వారిని క్షమించండి. మమ్మల్ని ఇబ్బంది పెడుతండి, మా మీద నేరాలు మోపి మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారు ఎవరైనా ఉంటే క్షమించండి. ఈరోజు వాక్యాలు విని తండ్రి ఈరోజు వరకు చీకటి పనుల్లో తండ్రి భార్యకి నమ్మకంగా లేకుండా, భర్తకి నమ్మకంగా లేకుండా, తల్లిదండ్రులకి నమ్మకంగా లేకుండా ఎవరైనా ఉంటే వారిని క్షమించండి. వారికి కూడా మారు మనసు దయచేయండి తండ్రి. ఎవరైతే నూతన ఆత్మలు తండ్రి కొత్తగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారో తండ్రి వారిని మీ సంఘంలోనికి చేర్చండి తండ్రి. ఇప్పటికే రక్షణ అనుభవం ఉన్నవారిని తండ్రి మరింత బలపరచండి. ఎవరెవరైతే ఉన్నారో తండ్రి ఈ సంఘం కొరకు, ఈ సభ కొరకు కష్టపడ్డారో వారిని మేము గుర్తించకపోయినా తండ్రి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మర్చిపోయినాను దేవా. వీళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తండ్రి. వీరి యొక్క తండ్రి జాబితాను తండ్రి నిజమైన సహకారుల జాబితాల్లో తండ్రి మీరు ఆశీర్వదిస్తారని కోరుతూ మా ప్రియులను, మా జత పని వారిని తండ్రి ఆహ్వానించిన సేవకుల్ని అందరినీ దీవిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.